గోదావరి వరదల్లో చిక్కుకున్న పశువులను రక్షించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మానవత్వం చాటుకున్నారు. ఆయన గోదావరిలో పడవపై ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మరో పడవ ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకున్న పశువులను రక్షించమని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ రైతులు కోరగా ఆయన స్పందించారు. గోదావరి వరద ముంపు గ్రామాలైన కనకాయలంక, పెదలంక గ్రామాల్లో అధికారులు కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. గోదావరి వరద ముంపు కనకాయలంక, పెదలంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు. చేతులెట్టకండి బాబు, చేతులెట్టకండి. మనకి 100 కేజీలు దాకా ఉంటాం. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? మరి ఎందుకు చేశారు? ఇక్కడ వరద వస్తుందిగా, తగ్గుతుంది కదా అని ఉంచారా? అదే రాత్రి చెప్పారు ఇలా 100 గేదెలు ఉండిపోయినాయంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు, 3 పడవలు. ఇప్పుడు ఇవి ఈదుకుంటూ వచ్చేస్తామయ్యి అట్లా కట్టేస్తాను అలవాటు అట్లకి దూడని పైకెక్కించచ్చు కదండి. కంగారు పడ. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం. లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మూగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక, పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 11-14 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నింటినీ కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని, అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా 24 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం